హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్, అంగన్వాడీ శాలరీస్ మరియు అంగన్వాడీ గ్రాట్యుటీ మరియు అంగన్వాడీ పెన్షన్కి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియోస్ నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే అంగన్వాడీ నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి అసెంబ్లీలో ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు అడగడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయండి. అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీ చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ సమావేశాల సందర్భంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో పుట్టపర్తి నియోజకవర్గ అంగన్వాడీ సమస్యలపై అసెంబ్లీలో ఆమె ప్రస్తావించారు. నియోజకవర్గంలో సుమారు 451 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 250 భవనాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. వీటికి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి వాటి నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రిని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటిలో 30 అంగన్వాడీ భవనాలకి నిధులు లేక అర్ధాంతరంగా ఆగిపోయాయని, వాటికి నిధులు మంజూరు చేసి వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గంలో 116 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయని, ఇందులో కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారని, మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో చిన్నపిల్లలకు సక్రమంగా పౌష్టికాహారం అందకుండా పోతుందని గుర్తు చేశారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న సిబ్బందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, దీంతో అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ సక్రమంగా జరగడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ పుట్టపర్తి జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వారి జిల్లా యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లలో ఉన్నటువంటి అద్దె భవనాలని నిర్మాణాలు చేపట్టాలి అని చెప్పేసి అక్కడ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని కూడా నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఫిల్ చేయాలి అని చెప్పేసి, ఇలా చేయనట్టయితే చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందకుండా పోతుంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం వల్ల వారికి అందడం లేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఈ యొక్క శాసన సభ సమావేశాలలో. సో వీటన్నిటికీ సంబంధించి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి విజ్ఞప్తిని స్వీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయగానే నేను మీకు వీడియోస్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.